మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం బండలో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 6వ వార్డు అభ్యర్థి నాగరాజు, 7వ వార్డు అభ్యర్థి రఘు, 8వ వార్డు అభ్యర్థి మల్లేశం, 9వ వార్డు అభ్యర్థి స్వామిగార్లకు మద్దతుగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటసుధా శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభివృద్ధిని గెలిపించాలని అభ్యర్థులను ఆమె విజ్ఞప్తి చేశారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గాలి యాదమ్మ లింగయ్యలకు మద్దతుగా నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయడం నా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించడం మీ బాధ్యత అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, చిట్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. మన ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. ప్రతి వార్డులో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆడవాళ్ళందరూ, మగపిల్లలు అందరూ కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. వాళ్ళందరి సమస్య వింటూ వచ్చాను. నేను ఈ స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏంటంటే, మమ్మల్ని అపార్ట్మెంట్లో వాళ్ళని రావద్దు, ఓటుకు రావద్దు, మీరు వస్తే మీకు ఇల్లు పట్టాలు ఇవ్వను, రేపు పొద్దుగాల అందరి పట్టాలు నా చేతులు ఉన్నాయి, మీకు ఇంకా నీళ్ళు ఇవ్వను అని ఏవేవో అన్ని రకాల బెదిరింపులు నడుస్తూ ఉన్నాయి. బెదిరించనిక మీరెవరో నడుస్తూ ఉన్నారు. మీరు ఓట్లేస్తే, ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచిన వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చాలి తప్పించి ఇట్లా భయపెడితే, నా వయసు అయిపోయింది, ఇంకోటి అంటున్నారట, నా వయసు అయిపోయింది, ఇది ఒక్కసారి నీ వయసు అయిపోయినోడికే నువ్వు బెదిరిస్తే ఇప్పుడు వాళ్ళ జీవితాలు చిగురిస్తున్నాయి కదా, వాళ్ళ కాలాలను నాశనం చేయడానికి నువ్వెవరు? ఇలాంటి పిచ్చి వేషాలు, ఇలాంటి పిచ్చి కథలు పడితే నేను ఊరుకునేది లేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టాలను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. ఈ కాంగ్రెసే వాళ్ళ కోసము, పేదల కోసము ఈ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. వాళ్ళ ఇంటింటికి ఎవరెవరైతే అర్హులున్నారో వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడము, రేపొద్దున డబల్ బెడ్రూమ్ ఎవరికైతే, ఇందిరమ్మ ఇల్లులు ఎవరికైతే అర్హులున్నారో వాళ్ళకి ఇవ్వడము, రోడ్డు సమస్య చెప్పారు ఆ రోడ్డు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వాటర్ సమస్య చెప్పారు దాన్ని కూడా తీసుకురావడము, బస్సు కూడా రావట్లేదు అంటున్నారు, బస్సు తీసుకురావడము పెద్ద సమస్య. చనిపోయిన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు కాబట్టి శ్మశాన వాటికను కూడా ఇవన్నీ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ ఇందులో రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామన్నారు కాబట్టి ఎలక్షన్ అవుతుంది కాబట్టి అది ఆగిపోవడం జరిగింది. రేషన్ కార్డులు కూడా అందరికీ వచ్చాయి, ఇంకా కొంతమంది ఉన్నారు. డబల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇంకా చాలామందికి వచ్చాయి, అది కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారంట. అది కూడా మా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ పేదల కోసము, పేదల సమస్యల కోసము ఇక్కడ ఉన్న వార్డు మెంబర్స్ అందరూ కూడా, కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా యంగర్స్ ఉన్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. సో మా విజయం గ్యారెంటీ. వాళ్ళు బెదిరించినంత మాత్రాన భయపడడానికి సిద్ధంగా కూడా ఎవరు లేరు. మేము గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత మేము ఇచ్చిన హామీలని ఆల్రెడీ సగం చేస్తున్నాం. మిగతా